హాయ్ అండి, నేను మీ అమ్మమ్మ మాటలకి స్వాగతం. ఈరోజు మనం చాలామందికి మడాల నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. పాదాలు నొప్పులని మొత్తం నడవలేక, కాసేపు వంటింట్లో నుంచి వంట చేయలేక చాలా అవస్థలు పడుతున్నారు. ఈరోజు మనం పాదాల నొప్పుల గురించి చెప్పుకుందాం. అవి మంచి ఎక్సర్సైజ్ చూపిస్తాను. అది చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. బాగా పనిచేస్తాం. 10 నిమిషాలు అలాగా నడిస్తే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది, తగ్గుతుంది చాలా. నాకు ఉండేవి, నేను కూడా అలా నడడం వల్ల నాకు పూర్తిగా తగ్గిపోయింది. వంట చేసినప్పుడు కూడా ఎలా నుంచాలో అది చూపిస్తాను నేను. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వక అలా వస్తుంది నొప్పులు, పాదాల నొప్పులు, మడాల నొప్పులు అన్నీ తగ్గాలంటే నేను చూపిస్తాను. ఆ ఎక్సర్సైజ్ చేసుకోండి ప్రతిరోజు 10 నిమిషాలు. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఇలాగా ఇలా తర్వాత ఇలా నడవండి. తర్వాత ఇలా నడవండి. ఇలా ఎంతసేపు నడవగలిగితే అంతసేపు నడిస్తే చాలా బాగా పనిచేస్తుంది. తొందరగా రిజల్ట్ వస్తుంది. ఎక్కువసేపు కొంచెం నడవలేకపోతే నొప్పులుగా ఉంటే కనుక కొంచెం తగ్గించండి. ఒకే రోజు ఎక్కువ చేయక్కర్లా, రోజు రోజుకి పెంచుకోండి. దానివల్ల మీకు ఏమవుద్దంటే ఇక్కడ వరకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది. దానివల్ల ఈ నొప్పులు అన్నీ తగ్గుతాయి. చేయండి. వంట చేసేటప్పుడు కూడా 5 నిమిషాలు కూడా నుంచోలేకపోతున్నారు. వంట చేసేటప్పుడు ఇలా నుంచి కాసేపు వంట చేసుకోండి. వంట చేసేటప్పుడు అలాగే ఎంతసేపు నుంచోగలిగితే అంతసేపు నుంచోండి. అది ఏంటంటే పైనుంచి కిందకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇలా నుంచోండి. ఇలా నుంచోగలిగితే ఇలా వెనక్కి మడాల మీద ఇలా నుంచోండి. ఇలాగా మీకు ఎలా వెళ్ళేది ఇలాగా కాసేపు అనుకోండి. దీనివల్ల అసలు చాలా బెనిఫిట్లు ఉంటాయి. పిక్కల్లో నరాలు కూడా సరిగ్గా ఉంటుంది అనమాట. సర్క్యులేషన్ బాగా వస్తుంది నరాలకు కూడా. అంతే, ఇలా చేయండి ఎక్సర్సైజ్. అది తర్వాత అంతే చేసుకోండి. అందరూ ప్రయత్నించండి. మట్టిలో కూడా నడవటానికి ప్రయత్నం చేయండి, చెప్పులు లేకుండా. ఇసుక నేల అయితే మరీ బాగుంటుంది. అది మట్టి కదా, కాళ్ళకు అంటుకుంటుంది అని అనుకోవద్దు. మామూలుగా ఒరిజినల్గా మట్టిలో నడటం వల్ల చాలా మంచిది. చాలా మంచి ఇవన్నది వాటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి మట్టిలో నడడం వల్ల. పిల్లలకు కూడా చెప్పులు వేసి అసలు కాసేపు కూడా మట్టిలో నడవనివ్వట్లేదు. ఆ మట్టిలో నడడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది. పవర్ పెరుగుతుంది. ఇంట్లో లోపల రోగనిరోధక శక్తి అన్నది పెరుగుతుంది. అది లేకపోవడం వల్లనే మనకి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మట్టిలో ఎక్కువసేపు నడడం వల్ల చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. శరీరానికి చాలా మంచిది. అలాగే నడక కూడా, వాకింగ్ చేసినప్పుడు కూడా చెప్పులు లేకుండా నడవండి, చాలా మంచిది. కొద్దిసేపు నడవండి. అది నరాలు ఇదిగా ఉన్నప్పుడు, మీకు నొప్పులు ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలంటే కనీసం పావుగంట, అరగంట నడకనట్టడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. శరీరం అంతా తేలిగ్గా ఉంటుంది. ఫస్ట్ రోజు 2 రోజులు కొంచెం కష్టం అనిపించిన తర్వాత చాలా బాగుంటుంది. ఆరోగ్యం కోసం, కాపాడుకోవడం కోసం అలా వాకింగ్ చేసుకుంటూ, భోజనం తినే ఆహారంలో కూడా మార్పులు తెచ్చుకుంటూ అలాగా జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మనం ఏ ఆహారం పడట్లేదో, ఏది పడుతుందో మన శరీరాన్ని చూసుకుని ఆ ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. వాతం, పిత్తం, కఫం అని 3 రకాలు ఉంటాయి. అందులో మన శరీరం వాత శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా అన్నది మనమే తెలుసుకోవచ్చు దానివల్ల.
అదే దాన్ని గమనించుకుంటూ మనం తిన్న ఆహారం వల్ల ఏం జరుగుతుందో ఎలా ఉందన్నది గమనించుకుంటూ పడకపోతే మానేయడమే, పడితే తినడం అంతే. ఇంక అంతకుమించి ఏం లేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుని మందులు వాడి ఏం వాడినా ఆఖరికి వచ్చి ఎక్సర్సైజ్ చేయమ్మా, ఆసనాలు వేయమ్మా ఇవే చెప్తున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా మన ఆరోగ్యం బాగోతే అలా మనం డాక్టర్స్ చెప్పేది కూడా ఇదే చెప్తున్నారు. అదే మనం ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే ఈ రోగాల నుంచి బయటపడగలుగుతాం. అయితే రోగాలు వచ్చాక మళ్ళీ ఏం చేయలేం. అది మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. నమస్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి.